ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళే మనకి మిన్న. ఇక వైఫ్ అయినా లైఫ్ అయినా ఇక ఖుషీనే. తనతోనే షాపింగ్కి వెళ్తాను, తనతోనే షికార్లకు వెళ్తాను, తనతోనే లైఫ్ అంతా షేర్ చేసుకుంటాను. ఎవరు ఎంత అనుకున్నా, ఎవరు ఎంత తిట్టుకున్నా వాళ్ళతో నాకు అసలు సంబంధం లేదు. ఇది ఇది నా కొడుకు నుంచి నేను కోరుకునేది. నువ్వు ఎప్పుడో ఇలా ఆలోచించుంటే పాపం జాను నేను తిట్టుకునేదాన్నే కాదు. ఓకే ఓకే, ఇప్పుడు వీళ్ళ మనసులో ఏమీ లేదు, అంత క్లియర్ కదా. ఇక జాను మీద మీకు ఎలాంటి ద్వేషం లేనట్టే కదా. చాలా థ్యాంక్స్ సంయుక్త. నీ వల్లే ఎన్నో ఏళ్లుగా గబ్బిలంలా వేలాడుతున్న ఒక సమస్య తొలగిపోయింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చూడజాను, ఇక నీకు నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. నువ్వు ఎప్పట్లాగే నన్ను చిన్నత్తయ్య గారు అని ప్రేమగా పిలవచ్చు. అర్థమైందా? సరే చిన్నత్తయ్య గారు. ఆ బట్టలు ఇలా ఇవ్వండి. జానకి, కాఫీ పెట్టు. మా చుట్టూ మాకు తెలియని ఏదో ఒక వింత జరుగుతోంది. దానికి ఆరంభమేంటో అంతం ఎక్కడో తెలియదు. కాని ఈ ఆరంభానికి అంతానికి మధ్యలో ఏదో అణుబాంబు పేలపోతోందని అర్థమైంది. ఏమై ఉంటుంది? శామ్, ఏంటి మిత్ర గారు? అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? జాను వివేక్ల విషయం గురించి. అంత ప్రేమించుకున్న వాళ్ళు ఇంత సులువుగా ఎలా విడిపోవాలనుకుంటున్నారు? అంతలా ప్రేమించిన మీరు కూడా చాలా సులువుగా మీ భార్యని వదిలేలేదా? ఇది కూడా అలాంటిదే. అది వేరు, ఇది వేరు. అందాక ఆ లక్ష్మి విషయం గురించి పక్కన పెట్టండి. జాను విషయం చెప్పండి. అంతలా ప్రేమించిన వివేక్ని ఎలా వదిలేస్తుంది? ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటుంది? అయ్యో మిత్ర గారు, మీకు అసలు విషయం అర్థం కాలేదు. అది విడిపోవడం కాదు, విడిపోతున్నట్టుగా నాటకవాదం. వాట్? నాటకమా? అవును, మీ నాన్నగారితో పాటు మేమందరం కలిసి ఆడుతున్న నాటకం. ఎందుకో? వివేక్ ఇష్టం లేకుండా జరుగుతున్న పెళ్లిని ఆపడానికి. ఈ పెళ్లి ఆపితే సరిపోతుందా? వివేక్ ఇష్టమైన జానుతో కూడా పెళ్లి జరగాలి. ఈ పెళ్లి ఆపగలిగినప్పుడు ఆ పెళ్లి కూడా చేయగలుగుతాం కదా. అదంత సులువైన పని కాదు. దేవయాని పిన్ని గురించి మీకు తెలియదు. తను పంతం పట్టింది అంటే 10 ఊర్లు మునిగిపోతున్నా ఆ పంతం వదులుకోదు. తను మొండిగా నిలబడిందంటే మానవత్వాన్ని కూడా లెక్క చేయదు. అది నాకు అర్థమవుతూనే ఉంది మిత్ర గారు. దేవయాని అంటే ఎంత మంచిదైనా ఏదో ఒక పాయింట్ మీద ఆ మంచుతున్న మొండితనం మీద నీళ్లు చల్లే అవకాశం ఉంటుంది. కానీ ఆ మొండితనం మంచుల వెనుక మనీషా ఉంది. మనీషా వల్లే దేవ్యాని ఆంటీ మొండితనం కూడా 3 ఇంతలవుతుంది. అందుకే మనీషా వైపు నుంచి వెళ్ళి ఆ పెళ్లి ఆపే ప్రయత్నం కూడా జరిగేలా ప్లాన్ చేస్తున్నాం. అదెలా?
నేను చెప్తేనే మా పిన్ని వినదు, మనీషా చెప్తే వింటుందా? ఖచ్చితంగా వింటుంది. అయినా మనీషా ఎందుకు పెళ్ళి ఆపమంటుంది? మనీషాకి ఎందుకంత అవసరం వస్తుంది? ఆ అవసరం వచ్చేలా చేస్తాం. మనీషానే పెళ్లి ఆపమని దేవ్యాని ఆంటీతో చెప్పేలా ప్లాన్ చేస్తున్నాం. అదంత సులువుగా జరుగుతుందని నేను అనుకోవడం లేదు. మనం చాలా సార్లు అసాధ్యం అనుకున్నవి సాధ్యం కూడా అవుతూ ఉంటాయి మిత్ర గారు. సాధ్యం చేయడానికి కావాల్సింది ప్రయత్నం. మేం చేస్తున్న ప్రయత్నం ఫలిస్తే వివేక్ జానుల జీవితాలు బాగుపడతాయి. మా ప్రయత్నం వల్ల ఈ పెళ్లి ఆగిపోవచ్చు. ఏమో, వివేక్ జానుల పెళ్లి జరగను వచ్చు. ఏమో, ఆ తర్వాత మీరు మీ భార్య లక్ష్మి కలుసుకునే సమయం రావచ్చు. ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి. లక్ష్మి విషయం వచ్చినప్పుడు ఎందుకు అలా అయిపోతారు? ఎందుకు మిమ్మల్ని మీరే దాచేసుకుంటూ ఉంటారు? మళ్ళీ లక్ష్మిని కలవడం మీకు ఇష్టం లేదా? కలిసే అవకాశం లేదు. అవకాశం ఉంటే కలుస్తారా? అసలు కలిసే ఉద్దేశమే లేదు. ఆయన లక్ష్మి అంటే మీకు ఎందుకంత కోపం, ఎందుకంత ద్వేషం? తనని మీరు మోసం చేసి పెళ్లి చేసుకున్నందుక? మీ మోసంలో ఇరుక్కొని మీకు భార్య అయినందుక? మీరే లోకంగా తను బ్రతికినందుక? మీ ప్రేమ కోసం అనుక్షణం తను పరితపించినందుక? మీరంటే ప్రాణంగా మెలిగినందుక? లక్ష్మిని మీరు అంత ద్వేషించడంలో అర్థం లేదనిపిస్తోంది. మీ కళ్ళుకి కట్టిన కొన్ని అడ్డుతెరల నిజాల్ని మీరు చూడకుండా ఆపుతున్నాయేమో అనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.